ఈ సివిల్ లిటిగేషన్స్లో వీళ్ళ మధ్యన ఏదన్నా సంబంధాలు ఉన్నాయా, వీళ్ళు ఎవరన్నా ఫేవర్ చేశారా, అవన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. సో దానికి కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఇంకా రావాల్సింది ఉంది. సో వాళ్ళు చెప్పడం వరకైతే అన్ని ప్రొఫెషనల్కి వాళ్ళ డ్యూటీలో భాగంగానే వాళ్ళతో మాట్లాడామని చెప్తున్నారు వాళ్ళు. సో మా దగ్గర ఉన్న సమాచారం కాంట్రాడిక్టరీగా ఏదన్నా ఉంటే వాళ్ళకి దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 13 సార్లు మాట్లాడాడు, ఏసీపీ మల్లారెడ్డి 29 సార్లు మాట్లాడింది, వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకోకపోవడానికి ఏమి ఉండదు. అవన్నీ కాల్ లాగ్స్ ఉన్నాయి. ఆ లాగ్స్ సమాచారం, దాని లాగ్స్ మేరకే వాళ్ళని మేము అడగడం జరిగింది. సో వాళ్ళు ఒప్పుకోకపోవడం అన్నది ఏం లేదు, వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే దాంట్లో లాగ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమి దాంట్లో వాళ్ళ మధ్యన ఏం ట్రాన్సాక్షన్ జరిగింది అన్నదే ఆ రోజు వివరాలు చెప్పినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమని నేను చెప్పాను, ఏసీపీ మల్లారెడ్డి చెప్పాడు. ఆ తర్వాత ఎట్లా మళ్ళీ చెప్పండి. జయరామ్ మర్డర్ రోజు రాకేష్ ఫోన్ చేసినప్పుడు నేను లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాచారం ఇవ్వు అని చెప్పి నేను రాకేష్తో చెప్పాను అని అన్నాడు. సార్ సేమ్ క్వశ్చన్ సార్. దానికి కూడా సిఐ రాంబాబు ఇన్స్పెక్టర్ జూబ్లీస్ కాల్ చేసి ఇక్కడ మర్డర్ జరిగింది, రాకేష్ అనే వ్యక్తి నెంబర్ కూడా నెగ్లిజెన్స్ ఎక్కడ లేదా సార్? ఇద్దరు చెప్తున్నారు, ఏసీపీ మల్లారెడ్డి చెప్తున్నారు. ఒక్క నిమిషం, మీరు అడిగారు కదా క్వశ్చన్, నేను సమాధానం ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఫస్ట్ మల్లారెడ్డి గారు చెప్పింది ఏంటంటే, నాకు రాకేష్ రెడ్డి ఫోన్ చేసి రాకేష్ రెడ్డి వాళ్ళ స్నేహితులు ఇద్దరి మధ్యన ఎక్కడో తగాదా జరిగితే దాంట్లో ఒక వ్యక్తికి గాయమై కింద పడ్డాడు అని అతను నాకు చెప్తే నేను దానికి సంబంధించి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పానని చెప్తున్నాడు అతను. ఎక్కడ కూడా అతను జయరామ్కి సంబంధించి కానీ ఒక వ్యక్తి ఇట్లా కొడితే చనిపోయాడో లేకపోతే కొడితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడో దానికి సంబంధించి ఏమి చెప్పలేదని చెప్తున్నాడు. ఇది మల్లారెడ్డికి సంబంధించినంత. రాకేష్ రోల్ బయటపడిన తర్వాత మీడియాలో వచ్చింది, ఆ ఫోటోలు అవన్నీ వచ్చి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కానీ ఇక్కడ పోలీసులకు కానీ ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఏసీపీ 3వ తారీఖు వరకు కూడా సార్లు మాట్లాడాల్సిన అవసరం ఒక ఏసీపీ స్థాయి అధికారికి ఆయనతో ఏముంది? కింద పడ్డాడు చెప్పిండు సరే, కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రెస్ మీట్ లో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పిన ఎవిడెన్స్ ఉంది సార్, 29 సార్లు ఏసీపీ మాట్లాడారని. మీరెందుకు దాన్ని? ఆంధ్ర పోలీస్ వాళ్ళు 29 సార్లు మాట్లాడారని చెప్తే వాళ్ళ దగ్గర ఏ కాల్ డీటెయిల్స్ ఉన్నాయో మాకు తెలియదు. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు అతను 3 times మిస్డ్ కాల్స్ ఉంటే ఇతనే తిరిగి మల్లారెడ్డి కాల్ చేశాడు. అది కాల్ లాగ్స్ ఉన్నాయి, ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్, అదేమి దాచేదేం లేదు. ఆంధ్ర వాళ్ళు చెప్తే మేము ఇక్కడ దాచేదేం ఉండదు. అవన్నీ క్లియర్గా ఒక 4 o'clock 7 minutes ఒక కాల్ చేశాడు. అది 27 seconds ఉంది కాల్. ఆ 27 secondsలో అతను ఎంతవరకు దాంట్లో ఈ ఆఫెన్స్ గురించి వివరించగలడు అన్నది ఒక డౌట్. తర్వాత నెక్స్ట్ ఫస్ట్న 3 o'clockకి 3 కాల్స్ ఉన్నాయి, మిస్డ్ కాల్స్. ఆ 3 మిస్డ్ కాల్స్ తర్వాత ఇతను ఒక కాల్ చేశాడు. సో అప్పుడు 5 నిమిషాలు మాట్లాడాడు. ఆ 5 నిమిషాలు మాట్లాడినప్పుడు ఇందాక మీకు వివరించని చెప్పాను కదా, ఇది అతని ఎక్స్ప్లెనేషన్. డెడ్ బాడీతో నల్లకుంట పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని చెప్పి రాకేష్ మీ విచారణ ఒప్పుకున్నారు కదా సార్, సిఐకి ఏమని చెప్పాడట? నల్లకుంట సిఐ మీకు ఏం చెప్పాడు? రాకేష్ మా విచారణలో చెప్పాడని మీకు ఎప్పుడు నేను చెప్పలేదు కదా, నేను చెప్పలేదు మీకు. పోలీస్ స్టేషన్ వరకు అయితే వెళ్ళాడు కదా సార్, పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత రాకేష్ ఏం చెప్పాడు అనేది దాంట్లో ఆల్రెడీ వాళ్ళు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆంధ్ర పోలీస్ వాళ్ళు ఇచ్చారు మాకు. అది ఇప్పుడు మేము కాంట్రాడిక్ట్ చేయవలసింది ఉంది. ఇక్కడ ఒక నిమిషం ఇప్పుడు ఇక్కడ ఈ రోజు మేము విచారణలో మాకు ఇచ్చిన మా ఇన్స్పెక్టర్ నల్లకుంట ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఆయన వివరణ ఏంటంటే, ఆయన వేరే రకంగా చెప్తున్నాడు. ఆయన ఈ అఫెన్స్ ఒప్పుకోవట్లేదు, నేను చెప్పలేదు సార్, నాకు తెలిస్తే పోలీస్ ఆఫీసర్ గారు ఎవరైనా ఒప్పుకుంటారని అంటున్నాడు ఆయన. సో ఇప్పుడు మేమేం బలవంతంగా ఎవరిని ఒప్పించలేం కదా, నువ్వు ఇట్లా చెప్పాడు అక్కడ అట్లా చెప్పిండు కదా అక్యూజ్డ్, నువ్వు కూడా ఇదే రకంగా చెప్పని. కనుక దీనికి సంబంధించిన వేరే ఆధారాలు ఏమన్నా ఉంటాయో సేకరించి ఖచ్చితంగా ఒకవేళ దాంట్లో అతను బాధ్యుడు అని అనిపిస్తే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య హైదరాబాద్ పోలీసుల మీద చాలా నమ్మకం ఉందని మీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వారు ఇన్వెస్టిగేషన్ కోరింది సార్. బట్ ఇప్పుడు జరుగుతున్న సినారియో, శిఖా చౌదరి మీద మీరు ట్రెస్పాస్ కేసు పెట్టకపోవడం, పోలీస్ అధికారులు 2 గంటల పాటు విచారించి అడిగిన వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పకపోవడం కొన్ని అనుమానాలకు దారితీస్తుందనేది పద్మశ్రీ ఆరోపిస్తుంది. పద్మశ్రీ గారితో నేను కూడా టచ్లో ఉన్నా, నేను కూడా ఆవిడని అడుగుతాను. ఆమెకి ఏమన్నా కన్సర్న్స్ ఉంటే ఖచ్చితంగా ఆ కన్సర్న్స్ అన్ని తీర్చే బాధ్యత మాది. మేము కూడా ఆమెతో టచ్లో ఉన్నాము. ఆమె దగ్గర ఎటువంటి అనుమానాలు ఉన్నా అవన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగేటట్టు చూస్తాం. రెండోది ఒక నిమిషం అండి, రెండోది పోలీస్ ఆఫీసర్స్ని వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కనుక వాళ్ళని 7 గంటలు విచారించాలంటే వాళ్ళకి సంబంధించిన రోల్ వరకే విచారిస్తాం. సో మీరు దాంట్లో 7 గంటలు రాకేష్ని మీరు విచారించినారు, 10 గంటలు మీరు శిఖాన్ని విచారించినారు, అందుకే వీళ్ళని కూడా 7 గంటలు లేకుండా 2 గంటలకు వదిలేసినారు అని అంటే
వాళ్ళ ఎంతైతే రోల్ ఉందో వాళ్ళకి ఎంతవరకు అయితే దీంట్లో రెస్పాన్సిబిలిటీ ఉండిందో ఎంతవరకు అయితే వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు నిర్వర్తించలేదో అంతవరకే మేము విచారిస్తాము. తర్వాత మిగతా కాల్స్ ఏవైతే అంతకు ముందు చేశారో వాళ్ళు ఒక 50 కాల్స్ 100 కాల్స్ ఉన్నాయి. ఈరోజు ఇతను ముద్దాయి కనుక ఆ కాల్స్ అన్నీ కూడా మీరు ఎందుకు మీకు మీ ఇద్దరి మధ్యన ఏం ట్రాన్సాక్షన్ ఉంది, ఏమన్నా లిటిగేషన్స్ అంటే వాటి మీద ఏమైనా మీరు ఎక్కువ దృష్టి పెట్టారా అని చెప్పి ఇప్పుడు విచారిస్తున్నాం. ఖచ్చితంగా దీంట్లో ఎవరిని స్పేర్ చేసేది ఏమి ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అక్యూజ్డ్ ఈరోజు అక్యూజ్డ్ కనుక ఇతనికి సంబంధించిన ఏమన్నా ఆధారాలు దొరికితే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా రాయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అనంత్ శర్మ అనే రియల్టర్ ద్వారా నాకు పరిచయం అయ్యాను. రాంబాబు మీకు ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చారు సార్? అనంత్ శర్మ అనే వ్యక్తి నాకు పరిచయం చేశాడు అని అతను చెప్పాడండి. ఇట్లా ఫస్ట్ నాకు అనంత్ శర్మ అనే వ్యక్తి ఒక ఫ్యామిలీ ఇష్యూ ఏదో ఉంటే దాని ద్వారా నా దగ్గర పంపించాడు, అట్లా నాకు పరిచయం అని చెప్పాడు అతను. సార్ నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఎన్ని నిమిషాలు అతను ఉన్నాడు సార్? హత్య చేసిన తర్వాత నేరుగా వెళ్ళిపోయిన అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. ఇక్కడి నుంచి అతను పోలీస్ స్టేషన్కి రమ్మంటే ఆ దగ్గరలో పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఆ రోజు ఒక 5 ఎంతోమంది వర్కర్స్ ఒక బిల్డింగ్ మీద నుంచి కింద పడితే ఆ పోలీస్ స్టేషన్లో దగ్గరలో ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్కి పిలిపించుకున్నాడు. నేను ఇక్కడ ఇతను నన్ను 4-5 సార్లు ఫోన్ చేసి సార్ ఖచ్చితంగా నన్ను ఈరోజే కలవాలి, మిమ్మల్ని అర్జెంట్ వర్క్ ఉందని అంటే నేను రమ్మన్నాను. సో అయితే పోలీస్ స్టేషన్ నుంచి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత అది నడుచుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత నేను మాట్లాడడం జరిగిందని చెప్తున్నాను. పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డి చెప్పమని చెప్పాడు అనేది ఒప్పుకున్నాడు కదా, ఇద్దరు స్నేహితుల మధ్య గొడవకు సంబంధించి. మరి రాకేష్ రోల్ బయటపడిన తర్వాత ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కానీ రాకేష్కు నాకు ఫోన్ చేశాడు, ఇట్లా నేను ఆయనకు ఫోన్ చేశానని ఏమని చెప్పాడు? లేదండి, నెక్స్ట్ డే 2nd అతనికి ఫస్ట్నే కాదు 2nd తెలిసిందని చెప్తున్నాడు అఫెన్స్ జరిగినట్టు. సో అప్పటికి మొత్తం మీడియాలో వచ్చింది సార్ అని చెప్తున్నాడు అతను. మొత్తం మీడియాలో వచ్చింది, అందరికీ తెలిసింది. సో అది కనుక్కుంటాం బాధ్యతగా. మీరు ఇప్పుడు ఎందుకు చెప్పలేదు తెలియడం, మళ్ళీ అతనికి ఏం చెప్పాలన్నది అతని వర్షన్. సో మేము కూడా అడిగాము ఆ వర్షన్. సో నువ్వు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసావో మళ్ళీ అఫెన్స్ చేసినట్టు అంటే సార్ ఆల్రెడీ మీడియాలో వచ్చింది, ఇట్లాంటిది ఒక అఫెన్స్ జరిగిందని తెలిసింది, మేమందరం కూడా షాక్ అయ్యాము, అతను మాకు పరిచయం కనుక మేము ఇట్లాంటి వ్యక్తి అనుకోలేదని అంటున్నాడు అతను. ఆర్టిస్ట్ సూర్యప్రసాద్ మీకు చెప్పాను కదా మొన్న. మళ్ళీ అతను ముందు రోజు అతన్ని తీసుకురావడం జయరామ్ అతను తీసుకొచ్చాడు కదా, జయరామ్ ని మభ్యపెట్టి తీసుకొచ్చాడు అని ఆ రోజు కూడా చెప్పాము. అంతవరకే ఉంది అతని రోల్. జయరామ్ కేసు కానీ మోసం కేసు కానీ కేసు ఏమైనా పెడుతున్నారు? ఎవరిది? ఈ సూర్యప్రసాద్కి డబ్బులు ఇస్తా అని చెప్పి రాకేష్ మోసం చేయడం, డబ్బులు ఇస్తా అని చెప్పి 25 లక్షలు అతను అది ఎక్స్ట్రాషన్ ఎట్లయితుందండి? ఆయన రాకేష్ డబ్బులు ఇస్తాడని చెప్పి ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. చెప్పిన ఇందులో ఫోన్ లో మాట్లాడి గుర్తించారన్నారు. మిగతా ఇద్దరు మిగతా ఇద్దరు కూడా ఎగ్జామిన్ చేస్తాం. అంటే ఎవరు జూబ్లీ హిల్స్ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ రోజు కాల్ వెళ్ళింది, అతను కూడా వస్తారా? జూబ్లీ హిల్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ తర్వాత రాంబాబు ఇన్స్పెక్టర్ రాయదుర్గం జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళు కూడా ఇమీడియట్గా కొన్ని 2 కాల్స్ చేశారు అక్యూస్డ్కి. అఫెన్స్ జరగలేదని చెప్పి వాళ్ళు ఏమీ ఇతను ఎటువంటి అఫెన్స్ అవ్వలేదు, అందుకని మేము మళ్ళీ కాల్ చేయలేదని చెప్తున్నారు. సో వాళ్ళని కూడా విచారిస్తాం. ఇంకా ఇంతకు ముందు కాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆఫీసర్స్ని కూడా పిలుస్తాం. ఉన్నాయి కదా కొంతమంది కాల్స్ ఉన్నాయండి, చాలా కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. ఒక కాల్ నుంచి 10 కాల్స్ వరకు చేసిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా లిస్ట్ చేస్తున్నాం చెప్తాం. రాకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులతో టెస్ట్ ఉన్నట్టుగా ఒక అభియోగం ఏం లేదు, వాస్తవం. వాళ్ళని పిలుస్తారా సార్? వాస్తవం ఉంది, అది పిలుస్తాం. వాళ్ళని కూడా పిలుస్తాం, ఎగ్జామిన్ చేస్తాం. ఇతను రోల్, ఇతను వాళ్ళ దగ్గర వాళ్ళతో ఉన్న పరిచయాలు, ఎందుకు పరిచయాలు ఉన్నాయి, ఏ రకంగా వాళ్ళు ఇతను వర్షన్ ఏందో వాళ్ళది కూడా తీసుకుంటాం. ఎవరు సస్పిషన్ ఏం లేదండి దీంట్లో. ఎవరైతే దాంట్లో 100 మంది పొలిటీషియన్స్ ఉన్నారు, దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. నేను 100 మంది పేర్లు చెప్పమంటారా? చెప్పండి, చెప్పలేం కదా. సో ఎవరన్నా దాంట్లో ఇంపార్టెంట్ ఉంటే పిలుస్తాం. ఇన్వెస్టిగేషన్కి ఎవరైనా అవసరం అనిపిస్తే వాళ్ళని పిలుస్తాం. రాజకీయ నాయకులతో ఇతను ఏమన్నా మాట్లాడా? ఏదండి? హత్య జరిగిన తర్వాత రాకేష్ రెడ్డి రాజకీయ నాయకులకి ఎవరికైనా కాల్ చేశాడా? మీ ఇన్వెస్టిగేషన్ ఏమైనా బయటకు వచ్చిందా? లేదు లేదు. సార్ శిఖర్ చౌదరికి జయరామ్ మధ్య ఉన్న ఆర్థిక పరమైన సంబంధాల మీద మీరు ఆరాధిస్తున్నారా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అంటే ఎక్కడెక్కడ వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది, తర్వాత ఎంత మేరకు జరిగింది, ఎంత మేరకు వాళ్ళ మధ్య ఆర్థిక పరమైన అంశాలు ఇద్దరు కలిసి ఉన్నారు? శిఖర్ చౌదరికి జయరామ్కి మధ్యలో, వాళ్ళిద్దరి మధ్యలో ప్రస్తుతానికైతే మా దగ్గర ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇద్దరికి మధ్యన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఒక 100 లక్షల్లో లేవు కానీ కొన్ని లక్షల రూపాయల్లో అయితే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో
జయరామ్ తనకి శిఖా చౌదరి అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసినట్టే ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ నుంచి. అంటే తను విల్లింగ్గా కొన్ని అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేశాడు, కొన్ని శాలరీ రూపంలో తన అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. మొత్తం మీద 6 కంపెనీల్లో జయరామ్ 6 కంపెనీల్లో శిఖా చౌదరి డైరెక్ట్గా. అది వాస్తవం కాదు. జయరామ్ కిడ్నాప్ తర్వాత రాకేష్ రెడ్డి ఎవరైనా రెవెన్యూ అధికారులు సంప్రదించడం కానీ లేదా రెవెన్యూ సిబ్బందిని కానీ రిజిస్ట్రేషన్ల కోసం డాక్యుమెంట్స్ కోసం ఏమైనా జరిగిందా సార్? ఎక్స్టెండ్ జరిగిందా? లేదండి, తప్పు. అది వీళ్ళ మధ్యలో వీళ్ళు డిస్కస్ చేసుకున్నది, అక్యూజ్ డిస్కస్ చేసుకున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ ఎవరిని కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేదు. ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఇంకా ఎవరైనా ఉన్నారా సార్? ఏదండి పోలీస్ ఆఫీసర్స్ ఇంకెవరైనా ఉన్నారా? ఈ ముగ్గురేనా? ఏసీపీ ఇద్దరు సీఎం తప్ప ఇంకెవరైనా? నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఎవరైతే మీరు పొలిటీషియన్స్ ఉన్నారని అడిగారో అట్లాగే పోలీస్ ఆఫీసర్స్ని కూడా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ప్రొఫెషన్ నాకు కూడా ఎంతోమంది కాల్ చేస్తారండి. రేపు వాడు ఎవడో మర్డర్ చేస్తే నేను బాధ్యుడిని కాదు కదా, అట్లా చాలామంది కాల్ చేసి ఉండొచ్చు. కానీ ఎంతవరకు వాళ్ళ రోల్ ఉంది, ఇతను ఏమన్నా ప్రోత్సహించారా, ఇతను చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేశారా అన్నదే ఇంపార్టెంట్. సో అంతవరకు ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా అటువంటివి ఏమైనా ఆధారాలు వస్తే ఎగ్జామిన్ చేస్తాం. ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా పరిచయం అన్నారు కదా, ల్యాండ్ సెటిల్మెంట్ ఎవరిది అయిందని మన ఐడియా వచ్చింది? ఎందుకు లేదు, ఐడియా ఉంది పూర్తిగా. 54 acres ఒక 6 acres రాకేష్ రెడ్డి అనే వ్యక్తి దాని మీద డిస్ప్యూట్ క్రియేట్ చేశాడు. అది 6 acres ఇతను కబ్జా చేయాలన్న దీంట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని అతను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది